అందరికీ జై భీమ్. ఈరోజు మన ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి కొత్త జిల్లా అయినటువంటి సంగారెడ్డి మన కోయిర్ మండల మాలామానాడు సంఘం తరఫున శ్రీ అద్దంకి దయాకర్ గారికి ఈరోజు ఘోర అవమానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి ఇక్కడ ఈరోజు సమావేశం అవ్వడం జరుగుతుంది. ఈరోజు మాలలను ఒక మాల అయినటువంటి జాతీయ నేత అయినటువంటి శ్రీ అద్దంకి దయాకర్ గారిని, ఉద్యమ నేత అయినటువంటి అద్దంకి దయాకర్ గారి నాయకత్వాన్ని ఈరోజు బలపరచకపోగా కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుగా ఉంటూ ఈరోజు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మన నమ్మిన బంటుగా వేరుస్తున్నటువంటి దయాకర్ అన్న గారిని తొక్కడానికి కొన్ని అదృశ్య శక్తులు విపరీత ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు తుంగతుర్తిలో ఆయన 2 సార్లు సమీప మెజార్టీతోని మినిమం 800 ఓటింగ్ తోని ఓడిపోవడం జరిగింది. అటువంటి వ్యక్తికి ఈరోజు అన్యాయం చేయడం జరిగింది. అదేగాక మళ్ళీ ఈరోజు ఎమ్మెల్సీలో ఢిల్లీకి పిలిచి మీ పేరు ఫైనల్ అయిందని తెలియజేసి మళ్ళీ ఫైనల్ అయినటువంటి పేరుని ఈరోజు ఏకాఏకిన ఈరోజు ఉటావుటిన ఆ పేరును తొలగించి ఇంకో వ్యక్తి పేరు చేర్చడం జరిగింది. ఆ వ్యక్తి గురించి మాకు బాధ లేదు, కానీ మా మాల సామాజిక వర్గానికి చెందిన జాతీయ నాయకుడు అనేటువంటి శ్రీ అద్దంకి దయాకర్, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ అయినటువంటి దయాకర్ అన్న గారిని కించపరచడమే కాదు, ఈరోజు యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాలల మనోభావాలను దెబ్బతీసినటువంటి కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది. దీన్ని వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అద్దంకి దయాకర్ అన్న గారికి ఈ మాలలకు తగిన న్యాయం చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈరోజు కోయిర్ మండల మాలమానాడు తరఫున హెచ్చరించడం జరుగుతుంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.